వరల్డ్ క్రికెట్లో ఊహించని రీతిలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మెన్స్ టెస్ట్ టీం నయా ప్రధాన కోచ్గా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు 2022లో పగ్గాలు వదిలేసిన స్టార్ బ్యాటర్ జో రూట్ మళ్లీ ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్గా తిరిగి రావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు సుదీర్ఘ కాలం పాటు అద్భుతమైన సేవలు అందించిన న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇప్పుడు ఇంగ్లాండ్ రెడ్ బాల్ క్రికెట్ రూపురేఖల్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల ప్రారంభంలోనే సిఎస్కేతో తన 18 ఏళ్ల ప్రయాణానికి వీడ్కోలు పలికిన అతను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో ప్రతిష్టాత్మకమైన 4 సంవత్సరాల కాంట్రాక్టుపై సంతకం చేశారు. సెప్టెంబర్ 2030 వరకు ఫ్లెమింగ్ ఈ పదవిలో కొనసాగనున్నారు. న్యూజిలాండ్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్గా పేరుగాంచిన ఫ్లెమింగ్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో కాటినియా పట్ల అవగాహన, మిడిల్ సెక్స్, యార్క్షైర్, నాటింగ్హామ్షైర్ జట్లతో ఆడిన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరో రసవత్తరమైన మలుపు ఏంటంటే స్టార్ బ్యాటర్ జో రూట్ మరోసారి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించడమే. 2017 నుంచి 2022 మధ్య ఇంగ్లాండ్ను 65 టెస్టుల్లో నడిపించి అత్యధికంగా 27 విజయాలు అందించిన రికార్డ్ రూట్ సొంతం. నాడు సారథ్య భారంతో బ్యాటింగ్పై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీని వదులుకున్న రూట్ ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో మళ్లీ జట్టును నడిపించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఫ్లెమింగ్ అనుభవం, రూట్ నాయకత్వ పటిమ కలిసి ఇంగ్లాండ్ జట్టుకు సరికొత్త ఊపునిస్తాయని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్షిప్లో నాటింగ్హామ్షైర్ను విజేతగా నిలిపిన ఘనత ఉన్న ఫ్లెమింగ్కు ఇంగ్లాండ్ పరిస్థితులపై పూర్తి స్థాయి పట్టుంది. ది 100 లీగ్లో సదరన్ బ్రేవ్ జట్టుకు కోచ్గాను ఆయన తన ముద్ర వేశారు. బ్రెండన్ మెక్కలం స్థానంలో బాధ్యతలు చేపడుతున్న ఫ్లెమింగ్ యువ ఆటగాళ్లలోని ప్రతిభను వెలికితీస్తూ ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్లలో విజయవంతమైన కోచ్గా పేరు పొందిన ఫ్లెమింగ్ టెస్ట్ ఫార్మాట్లో ఏ తరహా వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాలి.